బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిన అంశం ఫార్ములా ఈ రేస్ కేసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడంతో ఈ కేసు మరోసారి చర్చల్లోకి వచ్చినట్లయింది. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటి, ఈ కేసు ఎలా మొదలైంది అంటే, ఈ ఫార్ములా ఈ అనేది ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఎలక్ట్రిక్ రేసింగ్ కార్ల పోటీ. ఇది మనందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో కూడా ఈ రేసు నిర్వహించారని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. 2023లో హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ జరిగింది. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఫార్ములా ఈ నిర్వహణ సంస్థ మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ రేసు నిర్వహణ కోసం ప్రభుత్వ నిధులు ఉపయోగించారని అధికారులు కూడా ఆరోపించారు. అసలు ఇక్కడే వివాదం మొదలైంది. ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పరిశీలించింది. ఫార్ములా ఈ నిర్వహణ సంస్థకు ప్రభుత్వ అనుమతులు పూర్తిగా లేకుండానే నిధులు విడుదల చేశారని ఆరోపించింది. ముఖ్యంగా విదేశీ సంస్థకు కోట్ల రూపాయలు బదిలీ చేయడంలో ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం ఆరోపించింది. దీంతో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు అప్పటి హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డి మరికొందరిపై కూడా కేసులు నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగం జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ కేసు నమోదైన తర్వాత కేటీఆర్ తీవ్రంగానే స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావటానికే ఫార్ములా ఈ రేసును తీసుకొచ్చామని ఆయన చెప్తూ ఉన్నారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కోణంలో ఈ కేసును ఈడీ పరిశీలించడం ప్రారంభించింది. కేటీఆర్ ను ఈడీ ఇప్పటికే పలుమార్లు విచారించింది. గంటల తరబడి ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలం నమోదు చేసింది. ఫార్ములా ఈ ఒప్పందాలు, నిధుల బదిలీలు, ప్రభుత్వ నిర్ణయాలపై ఈడీ వివరణ కోరింది. ఇక ఏసీబీ దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. అధికారులు పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులను విచారించారు. నిధుల విడుదలకు సంబంధించిన ఫైళ్లు కావచ్చు, అనుమతులు, ప్రభుత్వ నిర్ణయాలను పరిశీలించారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన స్వయంగా హాజరై న్యాయపరమైన ప్రక్రియల్లో పాల్గొన్నారు. కేటీఆర్ కోర్టుకు వెళ్లే సమయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే చేరుకున్నారు అక్కడకు. దీంతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో అంతా కూడా భద్రతను భారీగానే పెంచారు. కోర్టు ముందు కేటీఆర్ తనపై ఉన్న ఆరోపణలు ఖండించారు. తాను చట్టాన్ని గౌరవిస్తున్నానని, కోర్టు విచారణకు పూర్తిగా సహకరిస్తారని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అదే సమయంలో ఈ కేసు రాజకీయ ఉద్దేశంతో పెట్టిందేనని మరోసారి ఆయన ఆరోపించారు. ఇక నేటి విచారణలో నాంపల్లి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. కేసు విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తుంది. అలాగే కేటీఆర్ ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీలను సమర్పించారని కోర్టు ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈ కేసులో తదుపరి విచారణ, కోర్టు ముందు సమర్పించే ఆధారాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.